ప్రియమైన సంగమా, మనం కృప చేత రక్షించబడ్డాము. ఆ కృప మనకి ఏ విధంగా కలుగుతుందనంటే, క్రీస్తు యేసు శిలువ మరణంలో ఆయన అనుభవించిన శ్రమ, మరణ, పునరుత్థానం ద్వారా అయోగ్యులమైన మనకి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన రక్షించబడిన స్థాయి ఇస్తున్నాడు. అందుకనే భక్తుడు ఇక్కడ పాట రాస్తున్నాడు. గవ్వా చేయరాని చేద్ద కర్మేంద్రియా ధీరుడనై రవ్వ పాలై నేనెంతో నెవ్వబొందితి త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పారాశి ఏ విధమున చెడిపోతిని నేమి చేతును. అందుకే త్రాగిమా అంటున్నాడు దేవుడి దగ్గరికి వచ్చి. కృప కొరకు వేడుకున్నప్పుడు మనము రక్షించబడుతూ ఉంటాం. మనము మన పాపములను బట్టి చచ్చిన వారమే ఉన్నాం దేవుని దృష్టిలో. ప్రియమైన సంగమా, కానీ దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకు పంపి ఏం చేస్తున్నాడు? అర్హత లేని మానవుడికి ఆయన తన కుమారుడిగా కుమార్తెగా ఉండే భాగ్యాన్ని క్రీస్తు రక్తం వలన ఆయన కలుగు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చదవబడిన ఈ యొక్క రోమా పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూస్తుంటే పౌలు 11వ వచనం అంటున్నాడు, అటువలే మీరు పాపం విషయమై మృతులుగాను దేవుడి విషయమై క్రీస్తు చేసినందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. అయితే 3వ వచనం 4వ వచనానికి వస్తే ఏమని రాయబడుతుంది? కాబట్టి తండ్రి మహిమ వలన అని పదం రాయబడుతుంది. క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడును. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. క్రీస్తు మృతులలో నుండి లేపబడితేనే మా విశ్వాసానికి ఒక ఆధారం అనేది ఉంటుంది, ఒక పునాది అనేది ఉంటుంది. ఈరోజు నువ్వు క్రీస్తు సన్నిధానానికి వస్తున్నావంటే ఒక కారణం ఉంటుంది. ఆ కారణం లేకుండా నువ్వు క్రీస్తు సన్నిధానంలో నీవు ప్రవేశించలేవు. నీవు నీ పాపముల చేత మృత స్థితిలో ఉండగా క్రీస్తు నిన్ను తన కుమారుని పునరుత్థానం చేయడం ద్వారా నిన్ను కూడా ఆయన సజీవులకు ఆయన ఉంచుతూ ఉన్నాడు. 3వ వచనంలో చూస్తే పౌలు మాట అంటూ ఉన్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందుతుందని మీరు ఎరుగరా? నిజమే కదా. చాలా సందర్భాల్లో నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను రక్షణ పొందాను అనే మాటను అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ పౌలు చెప్తున్న మాట, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఎవరిని విడిచిపెట్టట్లేదు. మనం అందరము కూడా క్రీస్తు యేసులోనికి మనం బాప్తిస్మం పొందాము. ఏ విధంగా అంట? ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందామంట. ఈరోజు నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు అంటే దేని కొరకు తీసుకుంటున్నావు? కొంతమంది అయితే పెళ్లి సమయంలో బాప్తిస్మం తీసుకుంటారు. కానీ మనం తీసుకోవాల్సింది దేని కొరకు అంటే ఆయన మరణంలోనికి మనం బాప్తిస్మం తీసుకోవాలంట. ఈరోజు నువ్వు ఆలయంలో ఉన్నావంటే నీవు ఆయన మరణంలో నువ్వు బాప్తిస్మం తీసుకున్నావన్న సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దని భక్తుడైన పౌలు రోమ సంఘానికి చెప్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తూ ఉన్నాడు ఈ మాటలంటే, ఆ పై అధ్యాయంలో మనం 5వ అధ్యాయంలో 21 వచనాలు మనం చదువుతున్న సందర్భంలో చివరి భాగంలో మాట రాస్తూ ఉన్నాడు, పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించను. పాపం ఎక్కడ విస్తరించనో, పాపం ఎక్కడైతే ఉంటుందో దేవుడు అక్కడ తన కృపను చూపుతూ ఉంటాడు. చాలా సందర్భాలు అంటారు, ఇంత పాపం జరుగుతుంది కదండి, దేవుని యొక్క శిక్ష ఎందుకు రావడం లేదు అంటే కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క కృప బయలుపరచబడుతూ ఉంది. తండ్రి ఎంత ప్రేమిస్తే పిల్లలు ఎంత అలా చేసినా సరే వారిని క్షమిస్తూ ఉంటాడు. తండ్రి అయిన దేవుడు కూడా అంటే తన కుమారుడిని మానవ పాప క్షమాపణ కొరకు శిలువ మీద బలి అర్పించిన దేవుడు వారు తిరిగి రావడానికి కూడా ఆయన ఓర్చుకుంటాడు, సహిస్తాడు. కానీ ప్రతి దానికి కూడా ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. గిఫ్ట్ కార్డ్స్ ఉంటాయి. ఆ గిఫ్ట్ కార్డు నువ్వు స్టార్ట్ చేసినప్పుడు అందులో నీకు వచ్చే బహుమతి ఏదో రాయబడుతూ ఉంటుంది. నీవు నీ గిఫ్ట్ కార్డు నువ్వు తీసుకోకుండా అటక మీద పెడితే అది టైం పీరియడ్ ఉంటుంది, దాని టైం అయిపోతుంది. దేవుని కృప కూడా అంతే. క్రీస్తు యొక్క విమోచన, ఆయన ఇస్తున్న ఉచిత బహుమానాన్ని మర్చిపోతే దానివల్ల నీకు కలిగే ప్రయోజనం ఏమిటి? నాకు ఎలాగ క్షమాపణ దొరికింది కదా అని చెప్పి నువ్వు నీ బీరువాలో దాన్ని తాళం వేసి పెట్టుకొని నువ్వు ప్రతినంత కాలంలో తప్పుదాలు చేస్తూనే ప్రభువా నన్ను క్షమించు అంటే ఆయన క్షమిస్తాడు అనే నమ్మకంలో ఉండొద్దు అని రోమ సంఘానికి పౌలు ఈ మాట రాస్తూ ఉన్నాడు. ప్రతిదానికి లిమిట్ ఉండదు అంటూ ఉన్నాడు. పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప అపరిమితంగానే విస్తరించింది.
తెలుస్తుంది, వాస్తవమే అంటున్నాడు. అయితే 6వ వచనంలో ఏమంటాడంటే, అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందుమా. 6:1 అంటున్నాడు, కృప విస్తరింపవలనని పాపమందు మనం నిలిచిందుమా అంటున్నాడు. అట్లా రాదు. దేవుడు నాకు తన కృపనిచ్చాడు, ఒక్కసారి నాకు క్షమాపణ ఇచ్చాడు కాబట్టి నేను నా పాపంలోనే నిలిచి ఉంటాను, ఎందుకంటే నేను క్షమించబడ్డాను కదా అని నువ్వు అనొద్దు. దేవుడు నన్ను క్షమిస్తాడు ఎన్నిసార్లు పాపం చేసినా అనే అభిప్రాయాన్ని కలిగి ఉండద్దని రోమా సంఘానికి రాస్తూ ఉన్నాడు. ప్రియమైన సంఘమా, ఎందుకు అనద్దు అంటున్నాడంటే, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించగలము. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీద ఎలాగూ దానిలో జీవించము. ప్రారంభంలో చెప్పారు 11వ వచనంలో పౌలు ఉపయోగిస్తున్న మాట, మీరు పాపం విషయమై మృతులు అంటున్నాడు. ఎఫెసీ 2:1 మనం అక్కడ చదువుతుంటే, పాపముల చేత అపరాధముల చేత ఒక వ్యక్తి మృత స్థితిలో ఉంటున్నాడు అంటున్నాడు. అయితే ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరకు వస్తాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తు ఇచ్చే కృపను తీసుకుంటాడో, ఆ సందర్భంలో దేవుడు చేసే ఒక గొప్ప కార్యము ఏంటంటే క్షమాపణ అనే దాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. కృప అనగా ఉచితమైన బహుమానము, అన్మెరిటెడ్ గ్రేస్ అర్థము. మనకి యోగ్యత లేకపోయినప్పటికీ కూడా ఆయన మనకి ఇచ్చేటటువంటి ఉచితమైన బహుమానము. ప్రియమైన సంగమా, ఆ బహుమానాన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు దేవుడు మన పాపములకు ఒక్కసారి పనిష్మెంట్ నుంచి ఆయన విడుదల ఇస్తూ ఉంటాడు. ఇక ఎన్నడూ కూడా మరలా మనము పాపం అనే దాని జోలికి మనం వెళ్ళకూడదు. ఒకవేళ మనం మాటికి మనం పాపం చేస్తూ ఉంటే ఆ కృప ఏమవుతుంది, మనకి కృప దేవుని ఉగ్రతగా మారిపోయే సందర్భం కూడా ఎదురవుతూ ఉంటుంది. ప్రియమైన సంగమా, మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటుంటే పౌలు రోమా సంఘానికి చెప్తున్నాడు, ఇది అట్లా రాదు అని చెప్పి 3వ వచనం అన్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందుతామని మీరేరా. మనందరం కూడా ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందాము. ఇక పాపం అనేది మనకి సంబంధం లేదు, మనము మృతులమై ఉన్నాము అంటూ ఉన్నాడు. ఎవరితో పాటు? క్రీస్తుతో పాటు అని అంటూ ఉన్నాడు. 4వ వచనం అన్నాడు, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. ఈరోజు నువ్వు క్రీస్తు పెట్టగా నువ్వు అంగీకరించబడాలంటే ముందుగా నువ్వు చేయవలసిన విధి ఏంటంటే, క్రీస్తు మరణంలో నువ్వు సమానానుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆయన పాతి పెట్టబడిన రీతిగా నీవు కూడా పాతి పెట్టబడాలి. ఏ రీతిగా పాతి పెట్టబడతావో, శరీర రీతిగా పాతి పెట్టబడతావా? నువ్వు శరీర రీతిగా పాతి పెట్టబడితే నువ్వు చనిపోతావు. కానీ ఇక్కడ శరీర రీతిగా పాతి పెట్టమని చెప్పడం లేదు. ఇక్కడ భక్తుడైన పౌలు ఏ రీతిగా అంటున్నాడనంటే, మన పాప స్థితిని సమాధి చేయమంటూ ఉన్నాడు. ఏ రీతిగా? బాప్తిస్మం తీసుకోవడం ద్వారా. ప్రియమైన సంగమా, మనము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయాన్ని మనం చదువుతుంటే అక్కడ పౌలు ఒక మాట చెప్తున్నాడు. మొదటి వచనంలో, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అది ఏమనగా, మన పితరులందరూ మేఘం క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయేది. మనందరికీ తెలుసు కదా, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మోషేను పంపాడు. మోషే ద్వారా ఐగుప్తు బానిసత్వం నుండి వాళ్ళని బయటకు తీసుకొస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రాన్ని ఆయన చీలుస్తూ ఉన్నాడు. ఆ సముద్రం గుండా వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఈ భాగాన్ని పౌలు గారు బాప్తిస్మంతో పోలుస్తూ ఉన్నాడు. 2వ వచనం చదువుతాం, అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. ఫుట్ నోట్లు మనం అక్కడ చూస్తే మోషేలోను అని ఉంది. ఇప్పుడు మోషేలోను మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి అంటూ ఉన్నాడు. మోషే ఇక్కడ ప్రధాన యాజకుడిగా లేకపోతే ఒక పాస్టర్ గారుగా ఉంటూ ఉన్నాడు. మేఘము దేవుని యొక్క మహిమకు, ఆయన సన్నిధానానికి అది సాదృశ్యంగా ఉంటుంది. ప్రియమైన సంగమా, సముద్రము నీటికి సాదృశ్యంగా ఉంటుంది. ఇప్పుడు ప్రజలు ఆ సముద్రము గుండా వెళుతూ ఉన్నారు. అక్కడ బాప్తిస్మం అనే కార్యక్రమాన్ని వారు ఆత్మీయ రూపంలో ఆచరిస్తూ ఉన్నారు. బాప్తిస్మం అనేది నీ మరణం నుండి జీవంలోనికి దాటి వెళ్ళడం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఆ బాప్తిస్మాన్ని పొందే సందర్భంలో ఐగుప్తు అనే మరణములు దాటి కానాను అనే జీవంలోనికి వారు ప్రవేశించడానికి ఆ బాప్తిస్మ కార్యక్రమాన్ని వారు ఆత్మరూపంగా ఆచరిస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ పౌలు చెప్తున్న మాట, అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను
బాప్తిస్మం పొందిరి. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్న సందర్భంలో అక్కడ బాప్తిస్మం నుంచి యోహాను అన్నాడు, తండ్రి అయిన దేవుని స్వరం వినబడుతుంది, పరిశుద్ధాత్ముడు పావురం వల్ల యేసు ప్రభు మీద దిగి వస్తూ ఉన్నాడు. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నాడు. ఒక సందర్భం మనకు కనబడుతుంది కదండి. ఏదైతే పౌలు ఇక్కడ మొదటి కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు రాస్తూ ఉన్నాడో అదే సందర్భము యేసు ప్రభు బాప్తిస్మంలో కూడా మనకు కనబడుతూ ఉంది. అదే సందర్భము ప్రతి విశ్వాస జీవితంలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. నీవు బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నావు అంటే నువ్వు క్రీస్తులో నువ్వు బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నావు. మరణం నుండి జీవంలోనికి దాటడానికి నువ్వు బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నావు. నీ యొక్క పాప స్థితిని నువ్వు పాతి పెడుతూ ఉన్నావు అని అర్థం. క్రీస్తు ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేస్తూ ఉన్నాడు. బాప్తిస్మం అనే ప్రక్రియ దేనికి సాదృశ్యంగా ఉందంటే క్రీస్తు యొక్క మరణానికి సాదృశ్యంగా ఉంది, క్రీస్తు యొక్క జీవానికి సాదృశ్యంగా ఉంది. అయితే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు మొదటి పత్రికలో ఈ 10వ అధ్యాయంలో ఆనాడు ఆ యొక్క ఆత్మ సంబంధమైన బాప్తిస్మంలో ఎర్ర సముద్రంలో వారు దాటుతూ వెళ్ళే సందర్భంలో పాలు పొందిన వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయి అని చెప్పి 5వ వచనంలో రాస్తూ ఉన్నాడు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి కనుక అరణ్యంలో సంహరింపబడి. నిజమే కదా, అందరూ కూడా బాప్తిస్మం పొందారు, అందరూ కూడా దేవుని అద్భుత కార్యాలు చూశారు, అందరూ కూడా ఒకే పానీయం తాగారు, క్రీస్తు అనే బండలో ఉంది. అందరూ కూడా ఒకే ఆహారాన్ని పుచ్చుకున్నారు, వాళ్ళు క్రీస్తు అనే ఆహారాన్ని. ప్రియమైన సంగమా, కానీ వాళ్ళు ఎవరు కూడా కనానులో ప్రవేశించలేదు. ఇద్దరు మాత్రమే ప్రవేశించారు. ఎవరు వారు? కాలేబు, యెహోషువ మాత్రమే. ప్రియమైన సంగమా, మనం జ్ఞాపకం చేసుకుంటే బాప్తిస్మం అనే కార్యక్రమం దానిని నువ్వు తీసుకున్న తర్వాత నీవు ఆ క్రియలను నీ మరణ పర్యంతం కూడా నువ్వు కొనసాగాలి. పౌలు రాస్తున్న ఈ యొక్క భాగంలో కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో ప్రియమైన సంగమా వారి యొక్క పాప క్రియలను బట్టి వారు నశించిపోయారని చెప్పి పౌలు ఆ భాగంలో మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు రోమా సంఘానికి కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మీరు దేవుడు మిమ్మల్ని క్షమిస్తున్నాడు అని చెప్పి మీరు మాటికి మీరు పాపం చేయదు అని చెప్తున్నాడు. ప్రియమైన సంఘం, ఎందుకనంటే నీవు క్రీస్తు యేసులోనికి ఆయన మరణంలోనికి నీవు బాప్తిస్మం తీసుకున్నావు అన్న సత్యాన్ని నువ్వెన్నడూ కూడా నువ్వు మర్చిపోవద్దు అంటున్నాడు. అయితే క్రీస్తు దేవుని మహిమా రీతిగా ఎలా లేకపోతాడో నీవు కూడా ఆ యొక్క మరణంలో నుండి నువ్వు తిరిగి లేపబడతావు అని చెప్పి 4వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఏ రీతిగా క్రీస్తులోనికి దేవుడు తన శక్తిని ప్రవేశపెడుతూ ఉన్నాడు. అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చదువుతున్న సందర్భంలో 2వ అధ్యాయంలో 24వ వచనంలో పేతురు అక్కడ సుదీర్ఘ ఉపన్యాసం చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో 24వ వచనంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు, మరణము ఆయనను బంధించి ఇచ్చుట అసాధ్యము. మరణము ఆయనను బంధించి ఇచ్చుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. క్రీస్తు మరణంలో నువ్వు పాల్పొంపులు పొందిన సందర్భంలో మరణం అనేది నేను ఎన్నడూ కూడా నేను బంధించి ఉంచలేదు. ఈ రీతిగా దేవుడు మరణ వేదనను తొలగించి క్రీస్తును ఆయన మరలా నూతన జీవంతో నింపడు. నిన్ను కూడా అదే రీతిగా తండ్రి అయిన దేవుడు నిన్ను నూతన జీవంతో నింపుతాడు. అందుకే నువ్వు బాప్తిస్మం తీసుకుంటున్నావు. ఆ యొక్క సత్యాన్ని నువ్వు మర్చిపోయి నువ్వు పాపం చేస్తూ ఉంటే దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏంటి అని భక్తుడైన పౌలు రోమా సంఘాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనం 5-6 వచనాల్లో మనం చదువుతూ ఉంటే పౌలుకి రాయబడుతున్న మాట చెప్తున్న మాట 5వ వచనంలో, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు మనము ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల. ఐక్యము అనే మాట ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. యూనిటీ అనే అర్థం అన్నమాట. సిలువ అది 2 తరలుగా ఉంటుంది, కానీ దాన్ని మేకలతో పడిన సందర్భంలో అది ఏమవుతుందని ఒకటిగా మారుతూ ఉంది. నీవు క్రీస్తుతో ఐక్యమైన సందర్భంలో ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో నువ్వు ఐక్యం గలవాడవై ఉంటావు అని చెప్పి 5వ వచనంలో చెప్తున్నాడు. ప్రియమైన సంగమం, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనము మరణించిన వారము ఏ రీతిగా మన యొక్క పాప స్థితిని బట్టి బాప్తిస్మం అనే కార్యక్రమంలో మన పాప స్థితిని మనము సమాధి చేస్తున్నాం అనే సత్యాన్ని మర్చిపోతాం. మన గత స్థితిని, గతంలో ఎలా ప్రవర్తించేవాడివి, గతంలో నీ యొక్క వ్యసనాలు ఏంటి, గతంలో నీ ఆత్మీయ స్థితి ఏంటి, అవన్నీ కూడా నీవు బాప్తిస్మం అనే ప్రక్రియను నీవు సమాధి చేస్తున్నావు. కానీ క్రీస్తు యొక్క నూతన జీవంతో నీవు దేవుని శక్తి వలన మరలా నీవు నూతన జీవం కలవాడుగా ఉంటున్నావు. ఆయన యొక్క మరణంలో నీవు సాదృశ్యం కలిగి ఆయనతో సమానానుభవం కలిగి
ఉన్న సత్యాన్ని మర్చిపోయి నువ్వు దేవుని కృపను నిర్గమనం చేస్తూ పాపం చేయొద్దని చెప్పి భక్తుడైన పౌలు రోమా సంఘానికి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 6వ వచనంలో చూస్తే పౌలు ఏమంటున్నాడంటే ప్రాచీన స్వభావం అనే మాట వాడుతున్నాడు. ప్రాచీన స్వభావం అనగా ఫుట్ నోట్స్ అక్కడ ప్రాచీన పురుషుడు అని రాయబడుతుంది. ప్రాచీన పురుషుడు అంటే పాత ఆదాము అని. ఆదాము అనగా మానవుడు. ఆదాము సంతతి అయిన ప్రతి మానవుడు కూడా, ప్రతి వ్యక్తుడు కూడా ఆదాము యొక్క శాప బీజం అనేది ఉంటుంది. అది పాత ఆదాము. ఆ పాత ఆదాములో సాతానికి అధికారం ఉంటుంది. ఆ అధికారాన్ని నీవు బాప్తిస్మం అనే ప్రక్రియ ద్వారా నీవు సిలువలో యేసుతో పాటు సమానైక్యత కలిగిన సందర్భంలో, ఆయనతో పాటు పాత ఆదామును నువ్వు సిలువ వేసిన సందర్భంలో నీవు ఏమవుతావని చెప్తున్నాడు? ఆయన యొక్క నూతన స్వభావంలో నీవు పాల్గొనవుతావు అంటూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, మనం యేసుతో పాటు మనం సిలువ వేయబడాలి. ఏ రీతిగా? యేసు ఎందుకు సిలువ వేయబడుతున్నాడు? మన యొక్క పాప విమోచన కొరకు. తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుతున్న సందర్భంలో అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ ఉన్నాడు. ఏమని? ఆయన 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. సత్క్రియలు అనే క్రియలు చేయడానికి ఆయన ప్రజలని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. తన సొత్తుగా అటువంటి క్రియలు చేసేవారిని ఆయన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడంట. ఏ రీతిగా? తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించి, తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా చెల్లించి ఆయన మన పాపములకు, ఆయన సమస్త దుర్నీతి నుండి ఆయన మనకు విడుదలను అనుగ్రహించడానికి తను తానే ఆయన సిలువ మీద అర్పించుకున్నాడని చెప్పి పౌలు తీర్పు రాస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమం, క్రీస్తుతో పాటు మనము సిలువ వేయబడిన సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే శాపగ్రస్తమైన ప్రతిదీ కూడా యేసు పాటు సిలువకు మేకులతో కొట్టబడింది. ఇక ఎన్నడూ కూడా అది జీవించదు అనే సత్యాన్ని నువ్వు గమనించాలి. ఎన్నడూ కూడా జీవించదు. అది ఇక పర్మనెంట్గా సమాధి చేయబడుతూ ఉంది. సమాధి చేయబడుతుంది. అది ఎన్నడూ కూడా అది తిరిగి లేవదు. అది తిరిగి లేచిందంటే, నీ పాత స్థితి మరలా తిరిగి లేచిందంటే నువ్వు క్రీస్తులో లేనివాడువై. ప్రియమైన సంఘమా, సంఘాన్ని, రోమ సంఘాన్ని అక్కడ పౌలు హెచ్చరిస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. నీలో ఉన్న పాత ఆదామును నువ్వు క్రీస్తుతో పాటు నువ్వు సిలువ వేసుకున్నావు అనే సత్యాన్ని నువ్వు ఎదిగి ఉన్నావు అనే సందర్భాన్ని మర్చిపోయి మరలా నీవు పాపములకు దాసువై ఉండదు అంటున్నాడు. నీవు పాపములకు దాసువై ఉన్నట్లయితే నీ బాప్తిస్మానికి ఎటువంటి ప్రయోజనం ఉండదని పౌలు చెప్తున్నాడు. రోమపత్రిక 6వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ పౌలు చెప్తున్నాడు, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునికే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుతురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? ప్రియమైన సంగమా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే లోబడటానికి నువ్వు దేనికి నీ దేహాన్ని అప్పచెప్తావో దాన్ని బట్టి నీ యొక్క ఫామ్ అనేది ఉండదని ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. నువ్వు నీతి నిమిత్తంగా నీ దేహాన్ని నువ్వు అప్పచెప్పినట్లయితే ప్రియమైన సంగమా, నువ్వు నీతి నిమిత్తమై నువ్వు జీవిస్తావని అంటున్నాడు. నువ్వు నీతికి విధేయత చూపిస్తూ ఉన్నావా, చావుకి విధేయత చూపిస్తూ ఉన్నావా అని చెప్పి పౌలు రోమా సంఘాన్ని అక్కడ గర్దిస్తూ ఉన్నాడు. 17వ వచనంలో చూస్తే, మీరు పాపములకు దాసులైంది కానీ ఏ ఉపదేశ క్రమములకు మీరు అప్పగింపబడుతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతుంది. ఒకప్పుడు పాప స్వభావంతో ఉన్న మానవుడు క్రీస్తు యొక్క రక్తంలో పడిపోయిన సందర్భంలో నీతిని తాను దాసునిగా అప్పచెప్పుకుంటూ ఉన్నాడు. ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి సాతాను యొక్క అధికారం కింద, సాతాను దాసత్వంలో ఉన్నాడన్న సత్యాన్ని మర్చిపోకూడదు. సాతాను అధికారం నుండి నువ్వు విడిపించబడాలి అంటే నువ్వు ఈ దేహమును, పాత ఆదామును క్రీస్తు కూడా నీవు సిలువ వేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సిలువ వేసిన సందర్భంలోనే నీవు బాప్తిస్మం క్రియను తీసుకుంటావు. నీ యొక్క పాత స్థితిని నీవు సమాధి నీవు చేస్తూ ఉంటావు. ప్రియమైన సంగమం, మనము 7వ వచనాన్ని మనం చదువుతూ ఉంటే, చనిపోయిన వాడు పాప విముక్తుడైన తీర్పు పొంది అన్నాడు అంటున్నాడు. చనిపోయిన వాడు అని అంటే ఇక్కడ మనం ఆత్మీయ రూపంలో మనం గమనిస్తే ఈ పదము ఎవరిని గురించి ఇక్కడ చెప్తూ ఉంది? ప్రతి విశ్వాసని మనము ఈ యొక్క పదవులు మనం చేర్చినట్లయితే విశ్వాస రక్షించబడిన సందర్భంలో
బాప్తిస్మం అనే క్రియ ద్వారా తన పాప స్థితిని అక్కడ సమాధి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పాపం అనే దాని నుండి మానవుడు విడుదల పొందితే ఆ వ్యక్తి పాప విముక్తుడు అవుతాడు కదా. ప్రియమైన సంగమా, పాప విముక్తుడు అయిన తర్వాత నువ్వు మరలా నువ్వు అదే పాపం మరలా చేస్తూ ఉంటే దానివల్ల నీకు కలిగే ప్రయోజనం ఏమిటి? ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు అదే ప్రతి విశ్వాసతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనము 8-9 వచనాలు మనం చదువుతున్న సందర్భంలో పౌలు చెప్తున్నాడు, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి. ఒక్కసారి ఆయన మరణించాడు, ఇక ఎన్నడూ కూడా ఆయన మరణించాడు. ఒక్కసారి మేము క్రీస్తు మరణించి ఆయన మరణంలో సమానానుభవం కలిగిన తరువాత మరణం అనేది నీ మీద ఎటువంటి ప్రభుత్వము చేయదు అని పౌలు చెప్తూ ఉన్నాడు. మనం ఆయనతో కూడా జీవిస్తూ ఉన్నాము అని చెప్పి ఈ వచనంలో పౌలు చెప్తున్నాడు. 10వ వచనం అంటున్నాడు, ఏలయనగా ఆయన చనిపోవడం చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయింది, కానీ ఆయన జీవించుడు చూడగా దేవుడి విషయమై జీవించుచున్నాడు. ప్రతి విశ్వాసం కూడా పాపం విషయమై మృతుడు అన్న సంగతిని మర్చిపోకూడదు. మనమందరం కూడా మృత స్థితిలో ఉన్నాము. అది పాప స్థితిని మృత స్థితిలో పెట్టాం, కానీ క్రీస్తును పెట్టి మనము సజీవంగా ఉన్నాము. ఒక అవయవం దేహంలో పని చేయకపోతే అది చచ్చుబడిపోతుంది, అది మృత స్థితిలో ఉంటుంది. దానివల్ల ఎటువంటి ఉపయోగం దేహానికి ఉండదు. కానీ పాప స్థితిని నువ్వు మృత స్థితిలో పెట్టినప్పుడు అది అన్నడు కూడా అది సజీవమైన, అది నిన్ను బాధించదు, మరలా నిన్ను దాస్తవం అనే కాడి క్రిందకు తీసుకుని వెళ్ళదు. ఇక్కడ పౌలు చెప్తున్న మాట, ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయింది, కానీ ఆయన జీవించుడు చూడగా దేవుడి విషయమై జీవించుచున్నాడు. ఆయన ఏ రీతిగా జీవిస్తున్నాడో నీవు అదే రీతిగా నువ్వు జీవిస్తూ ఉన్నావు అని చెప్తున్నాడు. 11వ వచనంలో, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకుని అంటాడు. నువ్వు పాపం విషయమై నువ్వు మృతుడవు, దేవుని విషయమై క్రీస్తునందు నువ్వు సజీవుడవు అని నువ్వు ఎంచుకోమంటున్నాడు. ఈ సత్యాన్ని మర్చిపోయి నువ్వు పాపం చేయదు అంటున్నాడు. పాపం చేసినప్పుడు దేవుడి కృప అపరిమితంగా విస్తరిస్తుందని చెప్పి నువ్వు భ్రమలో ఉండదు అని ఇక్కడ పౌలు రోమా సంఘానికి ఆయన వివరాన్ని రాస్తూ ఉన్నాడు. ప్రియమైన సంఘమా, ఈ భాగాన్ని మనం చదువుతుంటే విశ్వాసులందరితో కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అనేక మంది అనుకుంటారు, నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను రక్షించబడ్డాను, నేను కిందకు ఒకసారి తప్పు చేస్తే ఏమవుతుంది, క్షమాపణ అడిగితే ఆయన మరలా ఇస్తాడు కదా అనే అభిప్రాయం ఉంటుంది. తప్పు చేస్తే ఏమవుతుంది, మన దేవుడు కనికర సంపన్నుడు కదా అనుకుంటా. కానీ దేవుడు ఒక ఆజ్ఞను పెట్టాడు, ఆ దురణ సంగతిని మానవుడు మర్చిపోతూ ఉంటాడు. ఆజ్ఞను అతిక్రమించడం వల్ల మరణం వస్తుంది. ప్రియమైన సంగమా, ఆ మరణాన్ని మానవుడు తనంతట తానే తీసుకుంటాడు, కానీ అది దేవుడు మానవుడికి ఇచ్చినది కాదు. ప్రియమైన సంఘం, ఉదయ కాలంలో పత్రిక పాఠ్యభాగం ద్వారా దేవుడు మనతో ఆయన తెలియజేసిన సత్యమేమని అంటే, బాప్తిస్మం అనే ప్రక్రియలో మనం సమాధి చేయబడ్డాము, కానీ క్రీస్తు ఏ రీతిగా లేపబడ్డాడో అలాగే మనం దేవుని మహిమ కూడా లేపబడి నూతన జీవము గలవారమై సజీవులుగా మనం ఎంచబడుతూ ఉన్నాము. ఆ సంగతిని మర్చిపోవద్దని సంఘానికి పౌలు గారు ఉదయకాలంలో ఆయన తన పత్రిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. సువార్త పాఠ్య భాగాన్ని మనం చదువుతున్న సందర్భంలో పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 20 నుంచి 26 వచనాల వరకు మనం చదువుతున్న సందర్భంలో 20వ వచనంలో యేసు ప్రభు ఒక మాట చెప్తూ ఉన్నాడు. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు మాట్లాడుతున్న సందర్భంలో శాస్త్రుల్ని పరిశీలన కూడా ఆయన ఆ విస్తారమైన ఉపన్యాసంలో వారిని గురించిన ప్రస్తావన ఇక్కడ ఆయన తీసుకొస్తూ ఉన్నాడు. 20వ వచనం అంటున్నాడు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్తున్నాను. శాస్త్రులు పరిసయ్యులు అంటే ఎవరనంటే, పరిసయ్యులు అంటే ప్రత్యేకంగా జీవించేవారు అర్థము. శాస్త్రులు అంటే మీరు వాక్యాన్ని బోధించేవారు, పరిసయ్యులు కూడా వాక్యాన్ని బోధిస్తారు. శాస్త్రులు పరిశుద్ధ గ్రంథాన్ని చేతితో రాసి ప్రభుత్వం తయారు చేసేవారు. శాస్త్రులు కూడా వాక్యాన్ని బోధిస్తారు, వాక్యం మనకి బాగా తెలుసు. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే,
శాస్త్రుల నీతి కంటేనో పరిశీలన నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీరు చెప్తున్నాను. అంటే ఇక్కడ యేసయ్య చెప్తున్న మాట ఏమిటి? శాస్త్రులు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు, అలాగే పరిసయ్యులు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. వాక్యాన్ని బోధించేవారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారనే గుడి నమ్మకం పెట్టుకోవద్దని చెప్తున్నాడు. అనేక మంది బోధకులు, అనేక మంది పాస్టర్ గారు, అనేక మంది బిషప్లు, అనేక మంది అద్భుతకారాలు చేసేవారు, అనేక మంది ప్రాచీన వారాలు కలిగిన ఉన్నవారు, అనేక స్వస్థత కార్యాలు చేసే శక్తి గలవారు నేడు నరకంలో వారు తోసివేయబడుతున్నారు. కారణం ఏంటంటే దేవుని యొక్క చిత్తానికి వారు లోబడి జీవించకపోవడం ద్వారానే. ప్రియమైన సంగమా, వాక్యం నీకు బోధించబడుతుందంటే వాక్యమును నీవు గైకొనాలి. కానీ కొన్ని సందర్భాల్లో వాక్యం బోధించే ఆ బోధకుని జీవితాన్ని నువ్వు పోల్చుకోకూడదు. అందుకని ప్రభు చెప్తున్నాడు, శాస్త్రిని పరిసయ్యుని నువ్వు చూడు, వారి నీతి కన్నా నీ నీతి అధికము కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేమంటున్నాడు. మత్తయి సువార్త 23 మనం చదివితే యేసు ప్రభు ఏమని చెప్తూ ఉన్నాడు? 2వ వచనంలో శాస్త్రులను, మత్తయి సువార్త 23:2 శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠం ముందు కూర్చుండేవారు. మోషే పీఠం అని అంటే ధర్మశాస్త్రాన్ని బోధించే పీఠం, అది తీర్పు తీర్చే పీఠము. ఆ పీఠం మీద కూర్చున్న వారిని నువ్వు గమనించు అంటున్నాడు. 3వ వచనం అంటున్నాడు, వారు మీతో చెప్పు వాటిని అనుసరించి గైకొనండి. వారు చెప్పే వాటిని మీరు అనుసరించి గైకొనండి. ఆయనను వారి క్రియలు చొప్పున చేయకుడి అంటున్నాడు. వారు చేసే క్రియలు చొప్పున మాత్రం మీరు చేయకుడి అంటూ ఉన్నాడు. వారు చెప్పుదురే కానీ చేయరు. మోయశక్యమైన భారములు మనుషుల మీద కట్టి భోజనం మీద వారు పెట్టుదరే కానీ తమ బ్రేలుతోనైనా వాటిని కదిలింపనన్నారు. ఇక్కడ శాస్త్రుని పరిశీలన ప్రభు ఈ రీతిగా ఆయన బహిరంగంగా ఆయన విమర్శిస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, వాక్య బోధకుల్ని, లేకపోతే కాపుల్ని, లేకపోతే సువార్త సేవకుల్ని వారిని రోల్ మోడల్గా తీసుకొని ముందుకు వెళ్ళదు. కానీ వారు చెప్పే బోధలు మాత్రం నువ్వు గ్రహించమని చెప్తున్నాడు. వారు చెప్పే బోధను గైకొనం అంటున్నాడు. ప్రియమైన సంగమా, వాళ్ళు ఏమనుకుంటారంటే నేను వాక్యం బోధిస్తున్నాను కదా, దేవుడు నన్ను క్షమిస్తాడు అనుకుంటారు. ఎవరికైనా సరే, ఎవరైనా దేవుడు క్షమించండి, వాక్యం బోధించే వాళ్ళకి ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది. విన్నా వాళ్ళకన్నా ఇక్కడ నిలబడి, లేకపోతే అక్కడ నిలబడి వాక్యం బోధించే వారికి తీర్పు అధికంగా ఉంటుందనే సత్యాన్ని వాక్య బోధకులు మర్చిపోతూ ఉంటారు. నువ్వు వాక్య బోధకుడు అయితే క్రీస్తును కనపరచాలి. క్రీస్తును కనుపరిచినప్పుడే కదా ప్రజల హృదయాల్లో వాక్యం అనేది చొచ్చుకుని వెళ్తూ ఉంటుంది. శాస్త్రులు పరిసయ్యులు ఆ రీతిగా వారు చేయలేకపోతున్నారు. అందుకే ప్రమాణాడు, వారు చెప్పుదురే కానీ చేయరు, మీరు వారు చెప్పు బోధన మీద అనుసరించండి కానీ వారి క్రియలను మీరు అనుసరించద్దు అని ప్రభు శాస్త్రుని బోధకుల గురించి కొండ మీద ప్రసంగంలో ఆయన అక్కడ ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 21 నుంచి 26 వచనాల వరకు చదువుతున్న సందర్భంలో యేసు ప్రభు ఇక్కడ ధర్మశాస్త్రంలో అక్కడ ఆయన నూతన వ్యాఖ్యానాన్ని ఇస్తూ ఉన్నాడు. 27వ వచనంలో నరహత్య చేయవద్దు అంటూ ఉన్నాడు. నరహత్య చేయవద్దు అనేది 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ మనకి తెలుసు. నిర్గమకాండం 20వ అధ్యాయం మనం చదువుకున్న సందర్భంలో 10 ఆజ్ఞలను ఆయన సీనాయి కొండ మీద ఆయన పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, నరహత్య చేయవద్దు ఒక ఆజ్ఞ. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట విన్నారు కదా. పూర్వీకులు అంటే పితరులు. ప్రియమైన సంగమా, పితరులతో ఈ మాట చెప్పబడింది ఏమిటి? నువ్వు నరహత్య చేస్తే దేవుని తీర్పులోనికి నువ్వు ప్రవేశిస్తావు అని. తీర్పు అంటే ఏంటో తెలుసా? ఒకసారి దేవుడి తీర్పు వెలువడిన తర్వాత ఆ మనిషికి నీతిమంతుడైతే నీతి పునరుత్థానంలో ప్రవేశిస్తాడు. ఒకవేళ దోషి అని తేలితే నరకంలో ఆ వ్యక్తి పడవేయబడుతూ ఉంటాడు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు 22వ వచనంలో, నేను మీతో చెప్పినది ఏమనగా, అసలు నరహత్యకు గల అర్థం ఏమిటో ఆయన ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని మీద కోపపడే ప్రతివాడు కూడా, విమర్శ అంటే తీర్పు అన్నమాట, తీర్పుకి గురవుతాడంట. ప్రియమైన సంగమా, తీర్పుకి గురవుతాడంట. తీర్పు ఎప్పుడు బయలుపరచబడుతుంది? నువ్వు తప్పు చేసినప్పుడు తీర్పు బయలుపరచబడుతూ ఉంటుంది. ప్రభు ఇంకా కొనసాగిస్తున్నాడు, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు ఉండను. తన సహోదరుని చూచి వ్యర్థుడా అనకూడదు, నువ్వు పనికి వాళ్ళని కూడా అనకూడదు. చాలా సందర్భాల్లో ఇతరులని దూషిస్తూ ఉంటారని
నువ్వు పనికిమాలినవాడు అంటూ ఉంటారు. ప్రియమైన సంగమా, ఆ మాట పలకవద్దని ప్రభు చెప్తూ ఉన్నాడు. వ్యర్థుడా అనే మాటను నువ్వు అనొద్దు అంటూ ఉన్నాడు. నువ్వు మాట అంటేనే నువ్వు నరహత్య చేసినట్టు అంటారు. నరహత్య అంటే ఖచ్చితంగా పొడిచేయడమే కాదండి, నోటి మాటతో కూడా నరహత్య అంటారు. ప్రియమైన సంగమా, చాలా సందర్భంలో ఆజ్ఞలు అతిక్రమిస్తూ ఉంటారు. ఎలాగంటే చిన్న చిన్న మాటలే అవి ప్రాణ సంకటంగా మారిపోతూ ఉంటాయి విశ్వాసికి. వ్యర్థుడా అని చెప్పి నీ సహోదరుడిని నువ్వు దూషించినా దానికి నీవు తీర్పుకు లోనవుతావని ప్రభు చెప్తున్నాడు. మహాసభకు లోనవుతావు అంటూ ఉన్నాడు. ద్రోహి అని చెప్పి కూడా నరకానికి లోనవుతాడంట. ద్రోహి అంటే నరకానికి లోనవుతారా? యేసు ప్రభు చెప్తున్నాడు అనమాట. అందుకనే మనం మాట్లాడేటప్పుడు ఎవరు ఈ మాట అనకండి, దయచేసి వ్యర్థుడా అనొద్దు, ద్రోహి అనొద్దు. ప్రభు చెప్తున్న మాట, నోటి మాటతో నువ్వు పలికే మాట అవతల వ్యక్తి హృదయాన్ని గాయపరిచినట్లయితే నువ్వు నరకాగ్నికి లోనవుతావట. ఇక నీకు ఎన్నడూ కూడా జీవ పునరుత్థానం, నీకు పాలిభాగం అనేది ఉండదు. 23వ వచనం చూద్దాం. అర్పణ మనం ప్రభు సన్నిధానం తీసుకుని వచ్చే సందర్భంలో ఏ రీతిగా మనం కానుక దేవుని సమర్పిస్తూ ఉన్నాం. ఒక కానుకలో దేవుని సమర్పిస్తున్నాం అంటే నీ హృదయము, నువ్వు అక్కడ నిలబడినప్పుడు నీ హృదయంలో పరిశుద్ధత అనేది ఉండాలి. దాని గురించి ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. నీవు బలిపీఠమునంత అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమేను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినాయి కదా. నువ్వు కానుక ఇవ్వచ్చు, అది ఎంతైనా కావచ్చు, కానుక 10 రూపాయలు కావచ్చు, 100 కావచ్చు, 1,00,000 కావచ్చు, ఎంతైనా కావచ్చు. నువ్వు అక్కడ కానుక అర్పించడానికి వచ్చావు, కానీ అక్కడ నీకు గుర్తొచ్చింది ఎవరి మీద నీకు కోపం ఉంది. అప్పుడు గుర్తొచ్చింది నువ్వేం చేయాలి. ప్రభు చెప్తూ ఉన్న మాట ఇక్కడ, అక్కడ నీకు జ్ఞాపకం వచ్చింది ఎడలా 24 వచ్చింది అంటున్నాడు. బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి, నీ అర్పణాన్ని అక్కడ నువ్వు విడిచిపెట్టు అంటున్నాడు. బలిపీఠం దగ్గర బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడు. ముందు వెళ్ళు నీ సహోదరుడితో సమాధానపడు. ఎంత కోపం ఉన్నా, ఎంత బాధ ఉన్నా, వేదన ఉన్నా ముందు వెళ్ళి అంటున్నాడు. సమాధాన పడమని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, నువ్వు దేవునికి నీ కానుక అర్పిస్తున్నావు అంటే ఆ కానుక దేవుడు స్వీకరించాలి అని అంటే, నీకు మేలు కలగాలి అని అంటే ముందు నీలో నీకు ఐక్యత కలగాలి, నీ సహోదరుడికి నీకు ఐక్యత కలగాలి. ఐక్యత లేకుండా నువ్వు దేవునికి ఎంత ఇచ్చినా కూడా దేవుడు దాన్ని అంగీకరించడు. దాని గురించి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. బలిపీఠమును ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. అటు తర్వాత వచ్చి నీ అర్పణం నర్పించు, అప్పుడు నీ అర్పణం నర్పించు, నీకు ప్రతిఫలం కలుగుతుంది అని ప్రభు ఉదయకాల సంఘంతో ఆయన మాట్లాడుతున్నాడు. 20వ వచనం ఇంకొక మాట చెప్తున్నాడు. నీ ప్రతివాదితో, అనగా నీతో ఎవరు వాదిస్తున్నారో వాళ్ళతోటి నీవును త్రోవలో ఉండగానే ఇద్దరూ కలిసి మార్గంలో వెళుతూ ఉన్నారు. త్వరగా వాళ్ళతో సమాధానపడు, త్వరగా నువ్వు సమాధానపడాలి. అందుకనేంటి అందరితో మాట్లాడాలండి, అందరితో మాట్లాడు. శోభం అని చెప్పాలి అందరికీ. శోభం అంటే ఏంటి? సమాధానం కానీ ఒకసారి నువ్వు వందనాలని చెప్పావంటే ఒక వ్యక్తికి, ఆ వ్యక్తికి నీకు ఎటువంటి విరోధం లేనంత లెక్క. మనం వందనాలని చెప్తాం. శోభం వందనాలని చెప్తున్నామంటే ఆ వ్యక్తికి నీకు, నీ మనసులో ఆ వ్యక్తిలో నీకు ఎటువంటి కోపం లేదని లెక్క. ప్రియమైన సంగమా, ప్రభు అదే చేయమని చెప్తున్నాడు. ఉదయకాల సమయంలో నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడు, త్వరగా సమాధానపడు అంటున్నాడు. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించను, లేకపోతే నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడు. కొన్ని సందర్భాల్లో నువ్వు నిజంగానే మాట్లాడతావు, ఇతరుడు నిజంగానే తప్పు చేస్తాడు, ఆ తప్పు చేసిన వ్యక్తిని ఏదో అంటావు, కానీ అది దేవుని దృష్టిలో న్యాయం కాకపోతే దేవుని యొక్క తీర్పుకు గురవుతామని చెప్పి ఇక్కడ యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్తున్నాడు. కాబట్టి నువ్వు త్వరగా సమాధానపడు అంటున్నాడు. క్షమాపణ అడగాలి. కొన్ని సందర్భంలో క్షమాపణ అడిగితే దేవుని సన్నిధానంలో నీకు ఘనతను ఆయన హెచ్చిస్తూ ఉంటాడు. 25వ వచనంలో మనం చదువుకున్నాం కదా, నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, అంతటా నీవు ఎక్కడ వేయబడతావు? చెరసాలలో వేయబడదు అని అంటున్నాడు. అందుకనే ఒక చిన్న ఆజ్ఞను అతిక్రమించిన ఆ చిన్న ఆజ్ఞ చెరసాలకు, అనగా నరక శిక్షకు అది మానవం తీసుకుని వెళ్ళిపోతుందనే సత్యాన్ని మరవద్దని ప్రభు ఉదయకాల సందర్భంలో చెప్తున్నాడు. ఇదంతా కూడా నరహత్య అనే సందర్భాన్ని వ్యాఖ్యానిస్తూ ఆయన పలుకుతున్న మాట చివరిగా చెప్తున్నాడు. 26వ వచనంలో, కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుగులికి రావని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. కడపటి కాసు చెల్లించు వరకు. ప్రియమైన సంగమం, నీకంటూ కొంత అమౌంట్ నీకు విధించబడుతుంది. పూర్వకాలంలో జైలు శిక్షలు విధించబడిన సందర్భంలో
పనిష్మెంట్ కింద ధనాన్ని వసూలు చేసేవారు. ప్రియమైన సంగమా, ఆ సందర్భంలో కడపట్టి కాస్ట్ చెల్లిస్తేనే కానీ ఆ వ్యక్తులు బయటకు వచ్చేవారు కాదు. ఉదయకాల సమయంలో చెప్తున్నాడు, మన పాపముల కొరకు కడపటి కాస్ట్ తీర్చాడు. గొప్ప చేయడాన్ని విలువని మనల్ని ప్రభు మన కొరకు ఆయన కడపటి కాస్ట్ చెల్లించాడు. ఆయన తన రక్తాన్ని శిలువ మీద చిందించాడు. ఆయన మన కొరకు, మన పాపముల కొరకు. ప్రియమైన సంగమా, ఆ సత్యాన్ని మనం ఎరిగి క్రీస్తు మరణంలో చూపిస్తూ మనం బాప్తిస్మం తీసుకున్నాం. క్రీస్తు మరణంలో మనం పాలువారమైన ఉన్న సత్యాన్ని మర్చిపోయి ఆయన కృపను నిర్లక్ష్యం చేస్తూ మాటి మాటికి మనము క్రీస్తు యొక్క గాయములు రేపుతూ అతిక్రమము చేయవారుగా ఉన్నట్లయితే ప్రియమైన సంగమా, అది ఏ రీతిగా మనకి ప్రయోజనకరం అవుతుంది? పరిశుద్ధాత్ముడి కాలంలో ఈ ప్రశ్నను ఆయన మన ముందు ఉంచుతున్నాడు. ఎవరి మీద కోపం ఉందా? వెళ్ళి మాట్లాడంటే దాన్ని ఎవరేమన్నా సరే వెళ్ళి మాట్లాడతారు, ప్రైజ్ రాడని చెప్తారు. ముందు అలాగా క్రీస్తు సముఖంలో వెళ్ళి మాట్లాడి, ఎవరి మీద నీకు కోపం ఉన్నా వెళ్ళి సహోదరుడా, బ్రదర్, ఐ లవ్ యూ అని చెప్పు. క్రీస్తు నామంలో వేసి అది చేయమన్నాడు. ఈ కాలంలో ఆ రీతిగా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ రీతిగా చేస్తే క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నవాడుగా ఉంటావు, నిత్యరాజ్యం చేరుకుంటావు. ఆ రీతిగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడి సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావాలి.